5 ఏళ్ల వైసీపీ హయాంలో పంచభూతాలను చెరబట్టారు. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం గ్రనైట్ భూ కబ్జాలకు మీ నాన్న రామచంద్రారెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్ అని రాష్ట్రమంతా తెలుసు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా, అసైన్డ్ ల్యాండ్ కనిపించినా మీ చేతిలో కబ్జాకు గురి కావాల్సిందే. అటవీ భూములు మింగేసి దర్జాగా జనం సొమ్ముతో రోడ్డేసేసి అక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టేసి అదంతా కూలీల కోసం వేసేనంటాడు మీ నాన్న పెదిరెడ్డి. పొంగునూరు పుడింగ్ అని పేరున్న మీ నాన్న వారసత్వాన్ని నువ్వు బాగానే పుణికిపుచ్చుకున్నావు మిథున్ రెడ్డి. నీకే పాపం తెలియకపోతే ముందస్తు బెయిల్ కావాలని పిటిషన్ ఎందుకు వేశావో చెప్పు మిథున్ రెడ్డి. మద్యం కుంభకోణంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించడం వెనక ఆంతర్యం ఏమిటి? మొన్న మధ్య లోక్సభలో ఏపీలో మద్యం కుంభకోణం గురించి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ప్రస్తావిస్తే నీ భుజాలు ఎందుకు తడుముకున్నావు? మద్యం అవకతవకలపైన నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో నీ పేరున్నట్టు పత్రికల్లో వచ్చిందా? ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్ ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా నీ పేరున్నట్లు పత్రికల్లో చూసావా? నువ్వు ఎంపీవని నీకు రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలతో ఎటువంటి సంబంధం లేదంటావా మిథున్ రెడ్డి? కొన్ని డిస్టిలరీలకు ఇండెంట్లు, మరి కొన్నింటికి తగ్గించిన దాంట్లో నీ ప్రమేయం ఉందని పేర్కొంటాం నిజమే కదా? దీనిపైన నీకున్న అభ్యంతరం ఏంటి? మద్యం కుంభకోణంలో నీ పాత్ర గురించి లోకమంతా కోడే కూస్తుంటే నీకేం తెలియదంటావా? ఈ వ్యవహారంతో నీకు అసలు సంబంధం లేదంటావా? నువ్వంత నిజాయితీ పరుడు అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ ఎందుకు వేశావు? ఎఫ్ఐఆర్ లో సిఐడి నీపై పెట్టిన సెక్షన్లు చెల్లుబాటు కావా? అవన్నీ నువ్వే చెప్పేస్తే ఇక పోలీసులు ఎందుకు, కోర్టులు ఎందుకు? చట్టం ముందు నిలబడి నీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవచ్చుగా. మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి, మరి కొన్నింటికి నష్టం జరిగేలా లావాదేవీలన్నింటినీ నువ్వేగా కంట్రోల్ చేసింది. చేసిందంతా చేసేసి ఇప్పుడు నాకేమీ తెలియదని అమాయకుల్లా నటిస్తున్నా నీ నటనకు ఆస్కార్ అవార్డు కూడా తక్కువే అనిపిస్తుంది. డిజిటల్ లావాదేవీలకు పాతరేసి నగదు అమ్మకాలతో అడ్డంగా దోచేసి మీ బిగ్ బాస్ జగన్ రెడ్డి ప్యాలెస్ కు ఎన్ని వేల కోట్లు తరలించావో త్వరలోనే తేలుతుంది. మద్యం కుంభకోణం పేరు వినిపించినప్పుడల్లా గుమ్మడికాయల దొంగలా భుజాలు తడుముకోవటం మానే. అప్పటి వరకు స్వాతి ముత్యంలా కబుర్లు చెప్పకుండా సైలెంట్ గా ఉంటే నీకే మంచిది మిథున్ రెడ్డి.